ఎవరు భయపడకుండా, ఎవరు నిర్భయంగా ఈ లోకంలో జీవించగలరు? ఎవరైతే పాపమును విడిచిపెడతారో వారు నిర్భయముగా ఉంటారు. హల్లెలూయా. ఎవరైతే తమలో ఉన్నటువంటి పాపపు గుణాన్ని, పాపపు లక్షణాలను, పాపపు బుద్ధిని, దుర్మార్గపు బుద్ధిని ఎవరైతే విడిచిపెడతారో వారు భయము లేకుండా నిర్భయముతో బ్రతుకుతారు. పాపమును విడిచిన వారు నిర్భయం కలిగి ఉంటారని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. యోబు గ్రంథము 11వ అధ్యాయం 14-15 వచనాలు మనం చదువుకుందాం. యోబు గ్రంథం 11వ అధ్యాయము 14-15 వచనాలు. పాపము నీ చేతిలో నుండగా చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడువై నీవు స్థిరపడి ఉందువు. హల్లెలూయా. ఎవరు నిర్భయం కలిగి జీవిస్తారంటే, ఎవరు భయం లేకుండా బ్రతుకుతారంటే, ఎవరైతే పాపాన్ని విడిచిపెడతారో, ఎవరైతే పాపపు బుద్ధిని విడిచిపెడతారో, ఎవరైతే చెడు పని విడిచిపెడతారో వారే భయం లేకుండా బ్రతకగలరు. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. హల్లెలూయా. భక్తి అంటే ఏమిటి? చెడు పనులను అసహించుకున్నటయే భక్తి. పాపపు క్రియలను చేయకుండా ఉండడమే భక్తి. హల్లెలూయా. భక్తి అంటే కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడమే భక్తి కాదు. భక్తి అంటే పాటలు పాడడమే భక్తి కాదు. భక్తి అంటే ఆరాధన చేయడమే భక్తి కాదు. భక్తి అనగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకునుట. హల్లెలూయా. ఎవరైతే చెడుతనాన్ని అసహించుకుంటున్నారో, ఎవరైతే పాపపు క్రియలను చేయడానికి అసహించుకుంటారో, ఎవరైతే పాపపు పనులు చేయడానికి ఇష్టపడరో వారు నిజమైన భక్తి పరులు. హల్లెలూయా. కాబట్టి ఎవరు నిర్భయంగా జీవిస్తారంటే భక్తి పరులు నిర్భయంగా జీవిస్తారు. అనగా పాపమును విడిచిన వారు నిర్భయంగా జీవిస్తారు. దేవుడు అంటున్నాడు కదా యోబు గ్రంథంలో, పాపము నీ చేతిలో నుండగా చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల,